మరి ప్రస్తుతం రాష్ట్రంలో చూస్తున్నాము విజయవాడ ఎంపీ టికెట్ విషయం దుమారం లేపుతుంది. దాదాపు కేసీఆర్ నాని గారు నిన్న ఫేస్బుక్లో చేసిన ట్వీట్ కూడా చూసి ఉంటారు. నేను పార్టీకి విధేయుడిగా ఉన్నాను ఇంకా అని చెప్పి మాట్లాడడం, కానీ కొన్ని వార్తల్లో సోషల్ మీడియాలో రాజీనామా చేస్తున్న టీడీపీకి అని చెప్పేసి ఈరోజు అంత సంచలనం రేపుతుంది కదా. మరి మీరు ఆయన అనుచరుడిగా ఉన్నారు ఇన్ని రోజుల నుంచి కూడా, మరి ఎలా అనిపిస్తుంది, అలా ఏం చెప్తారు మీరు? రాష్ట్రం అంతా ఎదురుగాలి వేస్తున్న టైంలో కూడా కేసీఆర్ నాని అనే వ్యక్తి ఆయన శ్రమతో, ఆయన కష్టంతో, ఆయన చేసిన విజయవాడకి ఆయన చేసిన సేవతో మళ్ళీ ఎంపీగా ఒక గొప్ప మెజార్టీతో ఆయన గెలవడం జరిగింది. ఈరోజు ఆయన యొక్క 10 ఏళ్ల రాజకీయ జీవితాన్ని చూసుకుంటే ఏ రోజైనా కూడా ఆయన తప్పటడుగు వేసింది లేదు, పొరపాట్లు ఆయన వలన జరిగినవి లేవు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంది లేదు. ఆయన కష్టకాలంలో ఆయన అండగా నిలబడమే కాకుండా పార్టీకి ఆయన కష్టకాలం ఇంత ఎదురుగాల్లో కూడా విజయవాడ కార్పొరేషన్ సమయంలో ఆయన కేశినేని శ్వేత గారు వారి అమ్మాయి, ఆవిడ ఎక్కడో ఆ టాటా గారి ఆఫీసులో ఏదో వర్క్ చేసుకొని ఏదో ఆమె నెలకెంతో శాలరీ తీసుకొని చల్లగా ఐసీలో కూర్చునే మనిషిని తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల్లో దింపి ఆవిడని మేయర్ అభ్యర్థిగా చేసి కార్పొరేషన్ కూడా ఎన్నికల్లో కూడా ఆయన కష్టం ఆయన పడి చాలామందిని ఏకతాటి మీద తీసుకొచ్చి కార్పొరేషన్ ఎన్నికలు ముందు తీసుకెళ్తే కొన్ని కారణాల వల్ల అప్పుడు పార్టీకి ఇబ్బందులు కలిగి ఓడిపోవడం జరిగింది, కార్పొరేషన్లో నష్టం జరిగింది, అన్నీ జరిగాయి. కానీ ఆయన అన్ని దెబ్బలు తిని కూడా కార్పొరేషన్ టైంలో కూడా ఆయన అన్ని దెబ్బలు తిని కూడా ఏ రోజు ఎవరి మీద ఏ నింద ఇలా ఎవరిని ఏమని తలుచుకోవాలి. సరే జరుగుతుంటే ఇబ్బందులు వస్తూనే ఉంటాయి, మన పని మనం చేసుకెళ్ళిపోవాలని ఆయన పని చేసుకుంటేనే ముందుకెళ్ళారు. ఏంటి ఈరోజు ఆయన విజయవాడ లాంటి రాజధాని లాంటి ప్రాంతంలో, అలాగే ఆర్థిక రాజధాని అయినటువంటి విజయవాడ, వ్యాపారాలకు కారణం ఆర్థిక రాజధాని అయినటువంటి విజయవాడలో ఉండి ఈయన ఏ రోజు కూడా అక్రమాలకు పాల్పడాల. అలాగే వ్యాపార రాజధాని లాంటి ఆటో నగర్లో పుట్టి పెరిగి వ్యాపార రాజధాని లాంటి విజయవాడకి ఎంపీగా ఉంటూ కూడా ఆయన ఏ రోజు వ్యాపారాలని పెంపొందించుకోవాలనుకోవాలి. వ్యాపారాలను ఇంకా ఆయన వదిలేసుకున్నాడు. నా వలన తలకాయ నొప్పులు అయిపోతున్నాయి, నా వలన పార్టీకి ఇబ్బంది వస్తుందని కూడా నాకు వ్యాపారాలు అవసరం అని చెప్పి ఆయన వ్యాపారాలను వదిలేసుకొని స్వచ్ఛంగా ఆయన పార్టీలో ఉంటూ ఒక పార్లమెంటు సభ్యుడిగా ఆయన అనేక రకాల సేవలు. ఒకటి, ఆయన ఈరోజు విజయవాడ ప్రజలకి రాజకీయంగానే కాకుండా రాజకీయంగా ఆయన వంతులు నిర్మించారనో లేకపోతే బ్యారేజ్ బ్రిడ్జిలు నిర్మించారనో ఏదో జరిగింది, ఓకే, అవన్నీ చేశారు ఆయన. అవన్నీ కాకుండా ఆయన ఈరోజు ఆయన సామాజిక సేవ కూడా చేసుకుంటూ ఎక్కడో ఉంటున్న టాటా గారిని తీసుకొచ్చి టాటా ట్రస్ట్ని తీసుకొచ్చి ఈరోజు విజయవాడ చుట్టుపక్కల ఉన్న కృష్ణా జిల్లా మారుమూల పల్లెటూరు గ్రామాల్లో కూడా టాటా ట్రస్ట్ని తిప్పి అనేకమైనటువంటి పేదల కుటుంబాల్లో ఆయన ఆరోగ్యపరమైనటువంటి ఏర్పాట్లు, వాళ్ళ ఆరోగ్యాలను కాపాడే జాగ్రత్తలు తీసుకొని ముందుకు వచ్చిన వ్యక్తి ఆయన కేసీఆర్ నాని గారు. అయితే ఆయన మొదటి నుంచి కూడా పార్టీకి ఆయన అనుయాయుడు, ఆయన విధేయుడు ఆయన పార్టీకి. అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన పశ్చిమ నియోజకవర్గం బాధ్యతలు కూడా తీసుకొని అక్కడ ఉన్న నాయకులందరినీ ఏకదాంటి మీద తీసుకొచ్చి కొంతమంది వల్ల కొన్ని నష్టాలు జరిగితే ముందుకు రాని నాయకులను కూడా ఆయన లెక్క చేయకుండా ఉన్న కార్యకర్తలు ఉన్న నాయకుల్లోంచి ఆయన నాయకత్వాన్ని తయారు చేయించి ఏదైతే కార్యకర్తలు అయినటువంటి వాళ్ళు కింద నుంచి చప్పట్లు కొట్టే స్టేజ్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఆయన డయాస్ మీద కూర్చోబెట్టి వేదిక మీద కూర్చోబెట్టి వాళ్ళందరూ నాయకులను చేసుకొచ్చి కేశినేని నాని అనే మనిషి పార్టీకి అనేక రకాలటువంటి సేవలు అందించాడు. ఈరోజు ఆయన నాకు తెలిసినంత వరకు ఆయన్ని తప్పించడం అంటే జరగని పని. ఒకటి, ఇంకా రాజీనామాను కూడా ఆయన ఏం ప్రకటించలేదు. ఏదో కొంతమంది మీడియా వాళ్ళు కొంతమంది ఎవరో ఏదో దుష్ప్రచారం చేస్తున్నారు ఆయన మీద. వాటన్నిటిని కూడా ఆయన ఒక మాటలో చెప్పారుగా, మీడియాని నమ్మడం నేను మానేశారని. అది నిజమేది, ఆయన మీడియాని నమ్మడం ఎప్పుడో మానేశారు. ఎందుకంటే ఆయన చేసే పనులని, ఆయన చేసే మంచిని ఎవరో చూపించట్లా. ఆయన నోటి ముందు మైక్ పెడితే చాలా ఆయన ఏం మాట్లాడకపోతే దాన్ని సెన్సేషన్ చేస్తుంది మీడియా. కాబట్టి ఆయన ఎందుకంటే మీడియాని నమ్మడం మానేశారని ఆయన చెప్పడం, ఇలాంటి దిక్కుమాలను అర్థం లేని రాతలో అర్థం లేని వార్తలు వస్తున్నాయని చెప్పని ఆయన అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కేశినేని నాని గారికి విజయవాడలో న్యాయం జరుగుతుంది. కానీ ఇక్కడ కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేసి కుటుంబాలను చీల్చే అలవాటు చంద్రబాబు నైజం అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కేసీనేని ఫ్యామిలీలో కూడా చిచ్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు. దానికి కేసీనేని నాని గారి ఫ్యామిలీలో చిచ్చు పెట్టడం చంద్రబాబు నాయుడు గారు అంటే, చంద్రబాబు నాయుడు గారు పని చేసే వాళ్ళని, పార్టీకి పనిచేసే వాళ్ళని పార్టీ పరంగా వదిలేశారు తప్పితే ఎవరి కుటుంబాల్లోని వెళ్ళి ఆయన తీసుకురావట్లేదు కదా బయటికి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని తీసుకుంటే ఇప్పుడు ఆయన ఏం చేశాడు? గతంలో మైలవరం మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వాళ్ళ తమ్ముడిని తీసుకెళ్ళి ఆయన పార్టీలో చేరినాడు. అలాగే గుంటూరులో ఒక మహిళా నాయకురాలు ఉంది, ఆవిడ కూతురుని తీసుకెళ్ళి వేరే దగ్గర సీట్ ఇచ్చి ఆమె ఓడిపోతే వాళ్ళని పట్టించుకోవడం మానేశాడు. అలాంటి రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు ఏ కుటుంబాన్ని విడదీయట్లే కదా. ఆయన పని చేసుకుంటున్నాడు.
అలాగే పని చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళని ఆయన వదిలేస్తున్నాడు. ఓకే పని చేయండి, ఎవరు చేసినా పార్టీ కోసం కదా ఆయన వదిలేస్తున్నాడు. అది పరిస్థితి. అంటే ఎలా ఉండబోతుందంటారు? ఖచ్చితంగా విజయవాడలో అయితే ఎంపీ అనే పదానికి కేశినేని నాని అన్నది జోడెద్దులు లాంటి అనమాట. ఎంపీ అంటే కేశినేని నాని, కేశినేని నాని అంటే ఎంపీ. ఎంపీ ముందు కేశినేని నాని ఉంటుంది, కేశినేని నానికి వెనకాల ఎంపీ అనే పదం ఉంటుంది. అది 10 ఏళ్ళగా విజయవాడ ప్రజలకు అలవాటు అయిపోయింది. నాకు తెలిసి అది మారదు, తథ్యం. అంటే ఇక్కడ ఎంపీ స్థానాన్ని మారుస్తారా అని చెప్పి కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ రోజున వేరే వాళ్ళకి ఇస్తారు అని చెప్పేసి, మరి ఒకవేళ మారిస్తే ఎలా ఉంటుంది, ఏంటి అసలు ఏం చెప్తారు? ఈరోజు ఇప్పటి వరకు నాకు తెలిసిన తర్వాత ఇప్పుడు గతంలో ఒక పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, ఒక 10 ఏళ్ళు ఆయన చేశారు. అలాగే ఇప్పుడు 10 ఏళ్ల పాటు కేశినేని నాని గారు చేశారు. కేశినేని నాని గారి నైజం ఎలాంటిదంటే ఇప్పుడు ఆయన సొంత ఆస్తులను కూడా అమ్ముకొని రాజకీయాల్లో ఆయన రాజనీతి పాటిస్తూ ముందుకెళ్ళేది తప్పితే ఏ రోజు కూడా అడ్డదారులు తొక్కలేదు. ఆయన ఏ రోజు కూడా అడ్డమైన పనులు, దిక్కుమాలిన పనులు చేయలేదు ఆయన. కాబట్టి ఆయన ఏ రోజు ఎవరితోనూ వేలెత్తి చూపించుకోలేదు. కాబట్టి ఈరోజు విజయవాడ పార్లమెంటు స్థానానికి ఎంత స్థాయి ఉందంటే ఈ పార్లమెంటు స్థానం గురించి ఢిల్లీ వ్యాప్తంగా మాట్లాడుకుంటారు, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈరోజు ఈ స్థానాన్ని ఈ స్థానం యొక్క గొప్పతనాన్ని ముందు తీసుకెళ్ళి విజయవాడకు ఆ కీర్తి కిరీటాన్ని తీసుకొచ్చింది కేశినేని నాని. విజయవాడలో ఎంపీ అనే వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిత్వం మంచిది కాబట్టి విజయవాడకి ఎంత గుడ్ నేమ్ ఉంది. ఈరోజు ఆ సీటు మొత్తం పెద్ద హాట్ టాపిక్ అయిపోయే కారణం కేశినేని నాని అనే వ్యక్తి. అదే అలా కాకుండా ఎవరో పడితే వాళ్ళకి ఇచ్చేసేసి ఏముందో మనం రాజకీయమే చేసాం అనుకుంటే ఈ పాటికి ఇక్కడ అడ్డమైన దాడులు దొక్కేసి చేసి ఉంటే ఈ పాటి విజయవాడ ఎంపీ స్థానానికి అంత పేరు ఉండేది కాదు, అంత క్రేజ్ ఉండేది కాదు. ఎదురుగాల్లో గెలిచినటువంటి వ్యక్తి ఆ గెలుపుని చాలా చక్కగా, చాలా హుందాతనంగా రాజకీయం చేసి ఆ స్థానాన్ని కూడా కాపాడుకుంటూ వచ్చి అటు పార్టీకి కానీ ఇటు రాజకీయాలకి కానీ మచ్చ లేకుండా వన్నె తెచ్చిన వ్యక్తి కేశినేని నాని. ఈరోజు ఆ 10 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన ఒక్క రోజైనా ఇది రాజకీయంగానే చూద్దాం అని అనుకుంటే ఈరోజు విజయవాడ రూపురేఖలు ఇలా ఉండే కాదు. ఈరోజు ఆయన 7,000 కోట్ల రూపాయలేమో దాదాపు ఎదురుగాలి వస్తున్న టైంలో ఎంపీగా అయినా కానీ అక్కడ ప్రతిపక్ష పార్టీగా ఉండి కూడా ఆయన అటు ఢిల్లీలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ నిధులు తీసుకొచ్చి రాష్ట్రానికి అనేక సేవలు చేశారు. ఆయన 7,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి అనేకమైన పనులు చేసి వచ్చాడు. ఇదే ట్రాక్ రికార్డు మన భారతదేశంలో ఏ ఎంపీకి చూసినా కానీ లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎంపీలు ఉన్నారు. వాళ్ళ ఎంపీలు రాజ్యసభ సభ్యులను కానీ లేకపోతే పార్లమెంట్ సభ్యులను కానీ తీసుకుంటే వాళ్ళలో ఎవరైనా కానీ ఏ ఒక్క పనైనా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి వచ్చారన్న పేరు వాళ్ళెవరికి లేదు, వాళ్ళ ట్రాక్ రికార్డులో చరిత్ర లేదు. కాబట్టి విజయవాడ ఎంపీ సీటు ఏంటంటే ఒక్క కేశినేని నాని అనే వ్యక్తి మాత్రమే కాపాడగలడు. లేదు ఇది కనుక ఏమన్నా తప్పుడు దారి జరిగి ఏదైనా మారిందంటే తెలుగుదేశం పార్టీ ఈ స్థానాన్ని కోల్పోతున్నట్టే ఇంకా సంకేతాలు పూర్తిగా ప్రజల నుంచి వెళ్తున్నాయి. అందులో సమస్య లేదు. ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎంపీలు 3 ఉన్నారో, ఒక రామ్మోహన్ నాయుడు గారు కానివ్వండి, గల్లా జయదేవ్ గారు కానివ్వండి, అలాగే మా కేశినేని నాని గారు కానివ్వండి, పార్టీని భారతదేశం ఢిల్లీ స్థాయిలో కాపాడుకుంటూ వచ్చి అక్కడ పార్లమెంట్లో కూడా అన్ని రకాలుగా పార్టీ తరఫున కానివ్వండి, ప్రజల తరఫున కానివ్వండి, ప్రజల తరఫున పోరాడుతూ పార్టీ యొక్క పేరు ప్రఖ్యాతులు విశిష్టమైన సేవలు చేసిన వ్యక్తులు వీళ్ళు 3. ఇలాంటి సమయంలో ఇటు మార్పులు లాంటి ఏవి జరగవనే కేడర్ మొత్తం ఆశిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మార్పులు అయితే జరగవు. ఇదే నాయకులను మళ్ళీ కంటిన్యూ చేస్తారు. ఈ విజయం కంటిన్యూ అయిద్దనే ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా మంచిగానే తీసుకుంటున్నారని మేము అందరం అనుకుంటున్నాం. మరి అది పరిస్థితి.